ముఖంపై వచ్చే మచ్చలను తగ్గించుకోవడానికి ఆయుర్వేద ఔషధం ఎలా తయారు చేయాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఈ ముఖంపై వచ్చే మచ్చలకి ఎలాంటి ఆయుర్వేద ఔషధం తయారు చేయొచ్చు అంటారు? ఇప్పుడు ఏంటంటే మనం పిల్లల గురించి పెద్దవాళ్ళ గురించి ఇద్దరి గురించి చెప్పాం కనుక ఇద్దరికి కూడా వేరే వేరే రకమైనటువంటి లేపనాల గురించి చెప్తాను. ముందు పిల్లలకి ఎలాంటి లేపనం వాడుకోవాలో మనం చెప్పుకుందాం. ఈ పిల్లల కోసం చేసుకునేటువంటి లేపనం తయారు చేసుకోవడానికి మనకి 4 మూలికలు కావాలన్నమాట. అందులో మొట్టమొదటిది ఏంటంటే తులసి రసం. తులసి అంటే మనకి పెరట్లో దొరుకుతుంది కాబట్టి తీసుకోవచ్చు. అంటే తులసికి చాలా మంచి, అంటే దొరకటం తేలిక దొరకటమే కాదు, చాలా మంచి ప్రభావం కూడా ఉంటుంది అనమాట. ఈ మచ్చల్ని పోగొట్టేటువంటి గుణం తులసిలో చాలా బాగా ఉంటుంది. మనకి తేలికగా దొరుకుతుంది, మంచి ప్రయోజనం కలుగుతుంది అనమాట. తులసి ఆకుల్ని తీసుకుని శుభ్రంగా కడిగేసి నూరి రసంలాగా తీసి ఆ రసాన్ని విడిగా పెట్టుంచుకోండి. ఈ రసం పక్కన పెట్టుంచండి, మనం తర్వాత కలుపుదాం దాన్ని. ఆ తర్వాత ఏంటంటే ఈ ఔషధంలో మనం మిరియాల చూర్ణాన్ని కూడా కలుపుకోవాలి. ఎంత మోతాదులో మిరియాల చూర్ణం కలుపుకోవాలంటారండి? అంటే ఏంటంటేనేమో ఇప్పుడు మనం ఇది ఎప్పుడూ ఒకలాగా తయారు చేసి పెట్టేసుకునేలా కాకుండా ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం వాడుకునేటట్టుగా, అంటే అప్పటికప్పుడు మనం కలుపుకునేలాగా చెప్తున్నాం. అందుకని మోతాదులు ఏం అక్కర్లేదు. పిగ్మెంటేషన్ అంటే ఇప్పుడు పిల్లలు తెల్ల మచ్చలు వస్తాయి కనుక ఆ తెలుపు మచ్చ పోయి మళ్ళీ నార్మల్ చర్మపు రంగు రావడానికి ఇది కూడా హెల్ప్ అవుతుంది. మిరియాలని చూర్ణంలా చేసేసుకుని ఊరికే 2-3 చిటికల చూర్ణాన్ని విడిగా ఇందులో వేసి పెట్టండి. చాలా కొంచెం చాలు. దీని తర్వాత మనకి ఇందులో వేసుకోవాల్సినటువంటిది ఏంటంటే టంకణం. ఈ టంకణం గురించి ఏమైనా చెప్తారండి? అవునమ్మా, టంకణం కూడా ఇలాగే మచ్చలు పోవడానికి, అంటే చర్మం మీద ఉండేటువంటి మెలనిన్ తొందరగా తయారయ్యేలాగా ఒక మంచి స్టిమ్యులేషన్ ఇస్తుంది అనమాట. ఈ టంకణం భస్మం బజార్ నుంచి తెచ్చుకోవాలి, ఎవరికి వాళ్ళు తయారు చేసుకోలేరు. టంకణం భస్మం రెడీగా ఉన్నది తీసుకొచ్చి దాన్ని కూడా ఒక 2 చిటికలు ఇందాక మిరియాల చూర్ణంలో కలుపుకోవాలి. కొంచెం అది కూడా వేయండి, చాలా కొంచెంగాను. ఈ టంకణం వేసుకున్నాక మనకి పసుపు, అంటే పచ్చి పసుపు కావాలి. పసుపు కూడా మామూలుగా అందరికీ తెలిసిందే కదా, మనకి ఇళ్లలో కూడా ముఖానికి రాసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇలాంటి మచ్చలు అవి రాకుండా ఉండడానికి పసుపు సహాయపడుతుంది. చర్మానికి ఒక చక్కటి టానిక్ అది. అందుకని చక్కగా తాజాగా మనకి ఫ్రెష్గా దొరికినటువంటి పచ్చి పసుపుని తీసుకొచ్చి దాన్ని కూడా కొద్దిగా, అంటే ఒక పావు చెంచాడు మనం ఇందాక వేసుకున్నటువంటి మిశ్రమంలో కలుపుకోవాలి. కొంచెం పసుపు చూర్ణాన్ని కూడా కలపండి. ఓకే అండి, తర్వాత ఏం తీసుకోబోతున్నాం? ఇప్పుడు మనం ఏం చేసాం, పసుపు చూర్ణం, టంకణ భస్మం, మిరియాల చూర్ణం 3 తీసుకున్నాం. ఈ 3ఇంట్లోనూ మనం పక్కన పెట్టుకున్నటువంటి తులసి రసాన్ని కలపాలి. కలిపి చక్కగా ఒక లేపనంలా తయారు చేసుకోవాలన్నమాట. కొంచెం తులసి రసాన్ని కలపండి, కొద్దిగా, అది ఒక లేపనంలా అయ్యేంత కలిపితే సరిపోతుంది. ఈ లేపనాన్ని రోజు వాడాలంటారా? పైపొత్తుగా ఎలా ఉపయోగించాలంటారా? అవునమ్మా, ప్రతిరోజు రాసుకోవాలి. ఎక్కడెక్కడైతే ముఖం మీద తెల్లటి మచ్చలాగా ఏర్పడి ఉన్నాయో ఆ మచ్చల మీద ఒక లేపనంలాగా, అంటే ఒక పొరలాగా వేసేసుకుని దాన్ని కనీసం ఒక అరగంట పాటు ఉంచుకోవాలి. అలా ప్రతిరోజు ఒకసారి కనుక వేసుకుంటూ ఉన్నట్టయితే కొంచెం రోజుల్లోనే చిన్నపిల్లల్లో వచ్చినటువంటి ఈ ముఖం మీద మచ్చలు తేలిగ్గా తగ్గిపోతాయి. ఓకే అండి, మరి పెద్దవారిలో మచ్చల్ని నివారించడానికి ఔషధం తయారు చేస్తామన్నాం కదా, అది ఎలా తయారు చేయాలంటే? అలాగేనమ్మా, దాన్ని కూడా ఏంటంటే ఇలాగే ఒక పైన రాసుకునేటువంటి ఒక మంచి లేపనం చర్మం మీద బాగా పనిచేసేటువంటి తయారు చేసుకుందాం. ఇది తయారు చేసుకోవడానికి ఏంటంటే మనకి 3 మూలికలు చాలు. ఇందులో మొట్టమొదటిది లోధ్ర. ఈ లోధ్ర కూడా చర్మానికి చాలా మంచి టానిక్ అమ్మా. ఇది అంటే ఇది మనకి ప్రాచీన కాలంలో కూడా చర్మానికి మంచి కలర్ అది బాగుండడానికి, సౌందర్యం ఉండడానికి కూడా లోధ్రనే వాడుతూ ఉండేవారు అనమాట. ఈ లోధ్రని చెక్కని తీసుకొచ్చి దాన్ని చూర్ణంలాగా చేసేసుకోవాలి. ఇది కూడా అంటే ఎక్కడ మచ్చలు ఉన్నాయో దానికి సరిపోయినంత పరిమాణంలో సుమారుగా ఒక పావు చెంచాడు లోధ్ర చూర్ణాన్ని తీసుకోవాలి. ఈ లోధ్ర చూర్ణాన్ని తీసి పెట్టుంచండి, కొద్దిగా ఒక పావు చెంచాడు చాలు. తర్వాత ఏ మూలిక తీసుకోబోతున్నామండి? దీనిలో మనకి తర్వాత ఎస్టిమధును వేద్దాం. ఈ ఎస్టిమధును ఎందుకు ఉపయోగిస్తుంటారు? అంటే ఎస్టిమధు ఒక చలవ చేసేటువంటి మూలిక, అలాగే ఒక చక్కటి రసాయనం. చర్మంలో మీద ఉన్నటువంటి పిగ్మెంటేషన్లు అవి తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎస్టిమధును కూడా చూర్ణంలాగా చేసేసుకోవాలి. దాన్ని కూడా ఒక పావు చెంచాడు, ఇందాక మనం లోధ్ర ఎంత వేసుకున్నామో అలాగే ఎస్టిమధు చూర్ణాన్ని కూడా ఒక పావు చెంచాడు వేసుకోండి. ఓకే అండి, ఎస్టిమధును కూడా తీసుకున్నాం. తర్వాత ఏ మూలిక ఉపయోగించబోతున్నాం? దీనిలో ఇంకేంటంటే ఆఖరిగా మనం వేసుకోవాల్సినటువంటిది ఎవలు అంటాం. ఎవలు అంటే మన తెలుగులో అందరికీ తెలిసినట్టుగా, అంటే తెలుగు పేరు కాకపోయినా తెలుగు వాళ్ళకి తెలిసినటువంటిది బార్లీ గింజలు అంటాం కదా, ఆ బార్లీ గింజల్ని వాడుకోవాలి మనం.
బార్లీ గింజలు చలువ చేస్తాయని అంటూ ఉంటారు. అంటే బార్లీ చలవ చేయడం ఒకటే కాదమ్మా, దానికి న్యాచురల్గా బ్లీచింగ్ యాక్షన్ ఉంటుంది. న్యాచురల్గా బ్లీచింగ్ యాక్షన్ అంటే కొంచెం ఈ బ్రౌనిష్గా ఉన్నటువంటి ఆ మచ్చలు తగ్గడానికి సహజంగా, అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. ఈ బార్లీ మనకి పిండి రూపంలో కూడా మనకి బజార్లో దొరుకుతుంది, లేదంటే మనం ఇంట్లో కూడా దాన్ని బార్లీని మెత్తటి పిండిలాగా తయారు చేసుకోవాలి. ఆ పిండిని కూడా మనం ఇందాక తీసుకున్నటువంటి మిశ్రమంలో ఒక పావు చెంచా పరిమాణంలో వేసుకోవాలి. తీసుకున్నామమ్మ. ఇప్పుడు ఏం చేయాలంటారు? అంటే ఇప్పుడు మనం ఒక లేపనం అనుకున్నాం కదా, ఈ మూడింటి మిశ్రమాన్ని వేసుకున్నాక దీంట్లో ఇంకా న్యాచురల్గా ఇంకా బ్లీచింగ్ లాగా పనిచేసేటువంటి ఇంకొక పదార్థం ఏంటంటే తేనె. తేనెని మనం ఇందాక తీసుకున్నటువంటి చూర్ణాలన్నింటినీ బాగా కలిపేసుకుని అందులో కొంచెం తగినంత పరిమాణంలో, అంటే ఒక లేపనంలా తయారవడానికి ఎంత తేనె వేసుకోవాలో అంత తేనె అందులో కలుపుకోవాలన్నమాట. ఈ లేపనాన్ని రోజుకు ఎన్నిసార్లు వాడమంటారు? అంటే ప్రతిరోజు ఒక్కసారి వేసుకుంటే సరిపోతుంది. ఎక్కడంటే సామాన్యంగా ఇక్కడ బుగ్గల మీద, ముక్కు మీద ఇలాంటి నల్ల మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ లేపనాన్ని ఏంటంటే రోజులో ఒక్కసారి ఎక్కడెక్కడైతే నల్ల మచ్చలు ఉన్నాయి, సామాన్యంగా బుగ్గల మీద, ముక్కు మీద అక్కడ ఉంటూ ఉంటాయి, దాని మీద ఒక లేపనంలాగా పూసేసుకుని దాన్ని ఏంటంటే సుమారుగా ఒక అరగంట సేపు అయినా కనీసం అలా ఉంచేసుకోవాలి. లేదంటే రాత్రిపూట రాసుకుని అలా ఉంచుకున్నా కూడా పర్వాలేదు. ఇబ్బందిగా అనిపిస్తే కనుక ఒక అరగంట అయినా రాసి ఉంచుకుంటూ ఉంటే రోజు చేయాలి. ఈ విధంగా కొంచెం అంటే ఈ మచ్చలు అంత తేలికగా తగ్గవు. చాలామంది ఏళ్ల తరబడి బాధపడుతూ ఉంటారు. అందుకని కనీసం ఒక 3-4 నెలల పాటు ఒక లేపనంలాగా రెగ్యులర్గా రాసుకుంటూ ఉంటే నిదానంగా ఆ మచ్చలన్నీ తగ్గిపోయి చర్మపు రంగులో కలిసిపోతాయి అన్నమాట. అందుకని దీన్ని ఇంట్లో తేలికగా తయారు చేసుకోవచ్చు, తేలిగ్గా వాడుకోవచ్చు.